ఎంపీ ఎన్నికల కోడ్తో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శుభకార్యాలు, చిన్న తరహా వ్యాపారులు డబ్బు, గోల్డ్ విషయంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. శుభకార్యాలయాల కోసం ఎన్నో రోజులుగా డబ్బు దాచుకుంటున్నామని, వాటికి ఇప్పుడు లెక్కలు చూపించమంటే ఎలా అంటూ వాపోతున్నారు. మరోవైపు అక్రమ మార్గంలో డబ్బులు తరలింపుపై ప్రత్యేక నజరు పెట్టిన పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు భారీగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. చెక్పోస్టులు పెట్టి లెక్కలు తీస్తున్నారు. దీంతో పొలిటికల్ లీడర్లతో పాటు సామాన్య జనం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా శుభకార్యాలు, వ్యాపార లావాదేవీలతో పబ్లిక్ డబ్బులు తీసుకెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. దీనికి తోడు ఆడవారు శుభకార్యాలకు గోల్డ్ వేసుకోవాలన్నా వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైనా 50,000 మించి నగదును తీసుకుని వెళ్లరాదని ఆదేశాలున్నాయి. ఆన్లైన్లోనూ పెద్ద మొత్తంలో నగదు బదిలీకి అవకాశం లేదు. దీంతో సామాన్యులు, వ్యాపారులు డబ్బులు తరలించే సమయంలో ఆధారాలు, బిల్లులతో వెళ్తున్నా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నీ కరెక్టుగా ఉన్నా గంటల కొద్దీ చెక్పోస్టుల దగ్గర సామాన్య జనాన్ని వెయిట్ చేయించడం, బిల్లులపై క్లారిటీ కోసం ఆఫీసులకు ఫోన్ చేయడం వంటి వాటిపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్య జనంపై కాకుండా రాజకీయ నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పబ్లిక్ సూచిస్తున్నారు. ఇక ఈ నెల 28 నుంచి ఉగాది వరకు మంచి రోజులున్నాయి. అంటే ఈ నెల 28, 29, 30, ఏప్రిల్లో 1, 3, 4, 10, 18, 19, 20, 21, 24 తేదీల్లో మంచి ముహూర్తాలుండగా ఆ తర్వాత ఆగస్టు వరకు ముహూర్తాలు లేవు. 3 నెలల గ్యాప్ ఉండడంతో ఏప్రిల్ చివరి వరకు వేలల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అంతా కోడ్ అమలులో ఉండడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఎన్నికల అధికారులకు సరైన పత్రాలు సమర్పించి నగదు విడిపించుకోవాలని చెబుతున్నారని, దీంతో అధికారుల చుట్టూ 1-2 సార్లు తిరగాల్సి వస్తోందంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ రాజకీయ నేతలు కూడా డబ్బును తరలించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. గతంలో కార్లలో, ప్రధాన వాహనాల్లో ఎక్కువ డబ్బులు తరలించేవారు. కానీ కాలంతో పాటు లీడర్లు కూడా కొత్త ట్రిక్స్ వాడుతున్నారు. 2 వీలర్స్తో పాటు ఆర్టీసీ బస్సుల్లో మనీ తరలిస్తుండడంతో వీటిపై ప్రత్యేక నజర్ పెట్టారు అధికారులు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ భారీగా డబ్బు పట్టుబడుతోంది.